జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, భారతీయ ముస్లింలకు సౌదీ అరేబియా వీసా అయితే బ్యాన్ చేసింది. ఇంతకు ఏం జరిగింది, ఎందుకు వీసాలు బ్యాన్ చేసింది అనేది ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఓకేనా? సరే, ఇప్పుడు మీరందరూ కూడా చూస్తా ఉంటారు, విని ఉంటారు. హజ్ యాత్ర అని చెప్పేసి పోతారు ఇక్కడ నుంచి పోయేవాళ్ళు. ఈ ఇట్ట పోయే వాళ్లకు మన ప్రభుత్వాలు పెద్ద ఎత్తున రాయితీలు కూడా కల్పిస్తూ ఉంటాయి. ఏది వాళ్ళకి డబ్బులు ఇచ్చేది ఇట్లాంటి అంతా కూడా చేస్తూ ఉంటాయి. దానికి సంబంధించి ఉంటుంది ఈ న్యూస్. ఓకేనా? ఈ హజ్ యాత్రకు వెళదాం అనుకున్నటువంటి ఈ భారతీయ ముస్లింల ఆశలు అయితే ఆవిరైపోయినాయి. జీవితంలో ఒక్కసారైనా కూడా ఈ మక్కా మసీదును సందర్శించాలి అనుకునేటటువంటి భారతీయ ముస్లింల ఆశలు అయితే ఆవిరైపోయినాయి. ఈ హజ్ యాత్ర సౌదీ అరేబియాలోనే మక్కాలో జరుగుతూ ఉంటది. తెలుసు కదా మీకు. అది మక్కా అని పోతారు, ఏదో నల్లగా ఒకటి ఉంటుంది, దాని పేరే నాకు తెలియదులే. దాని చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఆ మాదిరి ఏది మన గుళ్ళో ప్రదక్షిణలు చేసినట్టు. ఇదేందిరా స్వామి అంటే వాళ్ళు ఆ మాదిరి చేయకూడదు అని చెప్పేసి మీరేమన్నా అనుకుంటారేమో. అంత దూరం నాకు కూడా తెలియదు. ఎందుకంటే మనం గుళ్ళకి పోయేది, ప్రదక్షిణలు చేసేది ఇదంతా కూడా చాలా మంది వ్యతిరేకిస్తూ ఉంటారు. అమ్మారి చేయకూడదు అది ఇది అని చెప్పేసి. ఆ మక్కాలో నల్లగా ఉంటారు చూడ, గుడ్డలాగా పెట్టి, దాని ఏదో బ్లాక్ స్టోన్ అంటారనమాట. దాన్ని వచ్చేసి ఆయన మహమ్మద్ ప్రవక్త స్వర్గం నుంచి పంపించాడంట దాన్ని. అందుకని చెప్పేసి వీళ్ళు అది పరమ పవిత్రమైందని చెప్పేసి భావించి దాని చుట్టూ తిరుగుతారనమాట. ఇప్పుడు మనం కూడా గుడికి పోయేది, గుడి పరమ పవిత్రమైంది, దేవుడు పరమ పవిత్రమైనడు అని చెప్పేసి ఆయన గొప్ప ఆయననే కదా మనం వాడి పూజలు చేసేది, ఆ ప్రదక్షిణలు చేసేదే. మరి వాళ్ళు చేసేది తప్పు లేదు, కానీ మనం చేసేది తప్పు వచ్చిందే అంటే ఇది నేను అందరినీ అనడంలే. కానీ కొంతమంది అయితే మాట్లాడతారు కదా, ఇప్పుడు హిందువులను ద్వేషిస్తున్నారు, దూషిస్తున్నారు, హిందువుల పూజా విధానాలను, మన సంస్కృతి సాంప్రదాయాలను, మన ఆచార వ్యవహారాలను ఇట్లాంటివి కూడా తప్పు పడతారు కదా. అంటే ఎవరి ఇష్టాలు వాళ్ళే. ఇక్కడ ఇప్పుడు ఒక్కొక్క మతానికి ఒక్కొక్క ఆచారం అనేది ఉంటుంది, ఒక్కొక్క సాంప్రదాయం ఉంటుంది. వాళ్ళకంటూ ఈ పూజలు, కట్టుబాట్లు ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళకి తగినట్టు ఉంటాయి. ఇప్పుడు ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి, ఎవరి ఇష్టాలు వాళ్ళవి. ఇప్పుడు మనకు నచ్చిన రీతిలో మనం చేసుకుంటాం, వాళ్ళకి నచ్చిన రీతిలో వాళ్ళు చేసుకుంటారు. అంతేనా కదా? అట్లా కాదని చెప్పేసి నువ్వు ఈ విధంగా చేసేది తప్పు అది ఇదని చెప్పేసి అట్లా మాట్లాడకూడదు కదా. మీకు అందరికి కూడా తెలుసు. ఇప్పుడు క్రిస్టియన్స్ ఉన్నాము, వాళ్ళు వచ్చేసి విగ్రహారాధన తప్పు అని చెప్పడము, మన దేవి దేవతల విగ్రహాలు పగలగొట్టేయడము, ఈ దేవుళ్ళ పటాలు వచ్చేసి కింద వేసి కాళ్ళకి తొక్కేయడం ఇట్లాంటివన్నీ దారుణాలన్నీ కూడా చేస్తూ ఉంటారు. మీరు చూశారో లేదో, వాళ్ళు మాత్రము ఇది యేసుమాల అని చెప్పేసుకోవడము, ఈ ధ్వజ స్తంభాలు పెట్టడము, ఆ గుళ్ళు కట్టడము, ఆయనకు ఈ కోలాటాలు వేయడము, మన బతుకమ్మ ఈ గొబ్బెమ్మ మాదిరి వాళ్ళు కూడా ఇదంతా కూడా ఈ బతుకమ్మ మాట్లాడినట్టు వాళ్ళు చేయడం ఇట్లాంటివన్నీ కూడా చేస్తానే ఉన్నారు. ఇప్పుడు అట్లాంటప్పుడు యువతలు ఉండే వాళ్ళను దూషించడం ఎందుకు, ద్వేషించడం ఎందుకు? అంతేనా కదా? ఇప్పుడు హిందువులంతా కూడా పరమత సహనం పాటిస్తున్నారు, అన్ని మతాలు సమానమే, దేవుళ్ళంతా ఒకటేనంటున్నారు. మరి మిగతా వాళ్ళు మరి ఎందుకు అనలేకపోతున్నారు? అంతేనా కదా? యాక్చువల్గా ఏంటంటే ఈ న్యూస్కు నేను చెప్పబోయే మాటకి ఏంటంటే సంబంధం లేకపోయినా కూడా చెప్తున్నా. అంతేనా కదా? అంటే ఇప్పుడు నేను చెప్పబోయే న్యూస్కు ఇప్పుడు నేను చెప్పే మాటలకు సంబంధం ఉండదు కదా. సంబంధం లేకుండా ఏం లేదు కదా. సరే, ఇదంతా పక్కన పెట్టి న్యూస్ విషయానికి వస్తే, వచ్చే జూన్ నెలలో ఈ హజ్ యాత్ర జరగనున్నట్టు తెలుస్తుంది. సౌదీ అరేబియాలో జరిగేటటువంటి ఈ హజ్ యాత్రను దృష్టిలో పెట్టుకొని ఈ సౌదీ అరేబియా ప్రభుత్వం ఈ బ్యాన్ అయితే విధించింది. భద్రతా సమస్యలను దృష్టిలో పెట్టుకుని సౌదీ అరేబియా భారత్ అదేవిధంగా పాకిస్తాన్తో సహా 14 దేశాలపైన వీసా బ్యాన్ అయితే విధించింది. ఈ సంవత్సరం హజ్ యాత్ర ముగిసే జూన్ మధ్య వరకు ఈ వీసా బ్యాన్ అమల్లో ఉంటుందని చెప్పేసి తెలుస్తుంది. ఈ వీసా సస్పెన్షన్ లో ఉమ్రా వీసాలతో పాటు ఇప్పుడు వ్యాపార పరంగా కొంతమంది పోతా ఉంటారు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఆడ ఉన్నారని చెప్పేసి కొంతమంది పోతా ఉంటారు. అలాంటి వీసాలు కూడా ఈ సౌదీ అరేబియా ప్రభుత్వం అయితే బ్యాన్ చేసేసింది. సరైనటువంటి ఈ రిజిస్ట్రేషన్ లేకుండా హజ్ యాత్రకు వచ్చేటటువంటి వాళ్ళను నియంత్రించేందుకు సౌదీ అరేబియా ఆయా దేశాలకైతే వీసానైతే నిషేధించింది. హజ్ యాత్ర సమయంలో ఈ రద్దీని తగ్గించేందుకు, అదేవిధంగా సరైనటువంటి రిజిస్ట్రేషన్ లేకుండా హజ్ యాత్ర చేసే వాళ్ళని అడ్డుకోవడం కోసం సౌదీ అరేబియా ఇటువంటి నిర్ణయం తీసుకునింది అని చెప్పేసి ఈ సౌదీ అరేబియా అధికారులు అయితే వెల్లడించారు. గత ఏడాది ఈ హజ్ యాత్ర సమయంలో మంచి ఎండల కాలం కదా, ఈ జూను జూలై ఈ టైం అంతా కూడా తీవ్రమైన ఉక్కపోత, ఈ ఎండల కారణంగా, అదేవిధంగా రిజిస్ట్రేషన్ చేసుకొని యాత్రికుల మూలంగా జరిగినటువంటి ఈ తొక్కిసలాట వల్ల అంటే జనం అంతా ఎక్కువైపోయింటారు. ఈ హజ్ యాత్రలో దాదాపు 1300 మంది వరకు చనిపోయినారంటే ఏది అంతా రష్ ఎక్కువైపోయి సౌదీ అరేబియా సవరించినటువంటి నిబంధనల ప్రకారం ఈ ఏడాది ఈ ఉమ్రా వీసాల కోసం కేటాయించినటువంటి గడువు ఏప్రిల్ 13వ తేదీతో అయితే ముగిసిపోతుంది. రిజిస్టర్ కానటువంటి ఈ యాత్రికుల కారణంగా హజ్ యాత్రలో తీవ్రమైనటువంటి రద్దీ ఏర్పడుతుందంట. అంటే సపోజ్ చెప్తా, చాలా మంది ఏంటంటే రిజిస్టర్ చేసుకోకుండా ఏం లేకుండా సరే ఆడిపోయినా ఎట్టం ఒకటి చేసుకున్నాలని చెప్పి పోయేవాళ్ళు ఉంటారు. అవునా కదా? కాబట్టి వాళ్ళందరినీ కూడా ఇప్పుడు బ్యాన్ చేస్తున్నారు. అందుకే ఈ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఈ పోయే వాళ్ళ వల్లనే రద్దీ ఎక్కువైపోయి 2024లో
1300 మంది వరకు చనిపోయినారంట. దీనికి అడ్డుకట్ట వేయడానికి వివిధ రకాల వీసాల జారీనైతే నిలిపేశారు. భారతదేశంతో పాటు 14 దేశాల ముస్లిం పౌరులకు ఈ సౌదీ అరేబియా ఈ వీసాలపైన నిషేధం అయితే విధించింది. ఆ జాబితాలో మన శత్రు దేశమైనటువంటి ఈ పాకిస్తాను, బంగ్లాదేశ్తో పాటు మొరాకో, నైజీరియా, అల్జీరియా, ఈజిప్టు, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాకు, జోర్డాను, సుడాను, ట్యూనిషియా, యమన్ దేశాలు ఉన్నాయి. వీళ్ళు తమ దేశాల కోటాతో సంబంధం లేకుండా అనధికారికంగా హజ్ యాత్రలో పాల్గొనడంతో పాటు వీసా నిబంధనలను ఉల్లంఘించి ఎక్కువ కాలం అక్కడే ఉంటారని చెప్పేసి సౌదీ అరేబియా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఇప్పుడు సపోజ్ చెప్తా పోతారో పోయినా హ్యాండ్ ఉంటారు ఇంక రోజులు తరబడి. అర్థమవుతుందా? దానివల్ల ఏంటంటే రష్ ఎక్కువైపోయి ఇదిగో ఇటువంటి దారుణమైన ఘటనలు అన్నీ కూడా జరుగుతాయని చెప్పేసి సౌదీ అరేబియా ప్రభుత్వం ఈ నిర్ణయం అయితే తీసుకునింది. అది ఆ విషయమా? నేను అందరినీ కోరుకునేది ఒకటే, ఇతరులను గౌరవించండి, ఇతరుల మత సంప్రదాయాలను గౌరవించండి. వాళ్ళ పూజలు వాళ్ళకి ఇష్టం. ఏమే నీ వరకు ఇబ్బంది రానంత వరకు ఏమే నీకు ఇబ్బంది లేదు కదా, నీకు ఇబ్బంది రానంత వరకు ఇబ్బంది ఏమి లే. అట్ట కాకుండా వాళ్ళు అట్ట చేస్తారు వీళ్ళు ఎట్టు చేస్తారంటే ఇప్పుడు హిందువులు పండుగలు చేసుకుంటూ ఉంటారు, ఊరేగింపులు చేసుకుంటూ ఉంటారు, ఉత్సవాలు చేసుకుంటూ ఉంటారు, శోభయాత్రలు చేసుకుంటూ ఉంటారు, పోయి వాళ్ళ మీద దాడులు చేసేది తప్పు కదా. ఇదంతా కూడా ప్రతి ఒకరినొకరు గౌరవించుకుంటే 10 ఏళ్ల కాలం బాగా చల్లగా బతాం. అది చెప్పుకొచ్చేది. ఏమంటారా మిత్రులారా? నేను చెప్పిన మాటలతో మీరు ఏకీభవిస్తే, అదేవిధంగా ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.